విహారిని దోషిగా పంచాయతీలో నిలబెట్టిన తర్వాత ఊరి పెద్దలు ఇతను మన ఊరి ఆడబిడ్డను మోసం చేశాడు కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితులను నమ్మకూడదని, కనక మహాలక్ష్మిని తనతో పంపించకూడదని వెంటనే ఇతన్ని ఊరు విడిచి వెళ్ళిపోమని ఆదేశిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆదికేశవులు నా నిర్ణయం కూడా అదే. నా కూతుర్ని ఒకసారి మోసం చేసిన వీడు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తాడు. అందుకే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీడి చేతుల్లో పెట్టి మళ్ళీ మళ్ళీ దాన్ని బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. వీడికి ఇచ్చేసిన కట్నం కూడా నాకు అక్కర్లేదు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారి నేను చేసింది మొదటి తప్పుగా భావించి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కనకం అంటే నాకు ప్రాణం. తనని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటాను అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితులను వీడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే అవును, వీడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అవకాశం ఇస్తే మన ఊరి ఆడబిడ్డను చంపేస్తాడు అని చెప్పి ఊరి ప్రజలందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. ఇక దాంతో విహారి అక్కడున్న ఒక కత్తి తీసుకొని తన చేతి మీద పెట్టుకొని మీరు కనుక ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వకపోతే ఈ కత్తితో నా చెయ్యి కోసుకుంటాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనకాన్ని తీసుకువెళ్లకుండా నేను ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నేను అడిగినట్టుగా దయచేసి నాకు 3 రోజులు టైం ఇవ్వండి. ఈ 3 రోజుల్లోగా నాకు కనకం మీద ఎంత ప్రేమ ఉందో మామయ్యకి అర్థమయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. రే ఎవడ్రా నీకు మామయ్య, నన్ను అలా పిలవద్దని చెప్పాను కదా అని ఆదికేశవులు అంటూ ఉంటే ప్లీజ్ మామయ్య ప్లీజ్ దయచేసి నా మాట వినండి. కనకం అంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను ఒంటరిగా ఈ ఊరు వదిలి వెళ్ళలేను అని చెప్పి దయచేసి కనకాన్ని నాతో పంపించండి, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అని చెప్పి విహారీ కుప్పకూలి బాధపడిపోతూ ఉంటే పాపం అతని బాధ చూస్తూ ఉంటే అతను చెప్పేది నిజమేనేమో అనిపిస్తుంది. ఒక్క అవకాశం ఇస్తే పొయ్యేదేముంది, 3 రోజులే అంటున్నాడు కదా, ఈ 3 రోజులు అతను ఇక్కడే ఉండడానికి అవకాశం ఇవ్వండి. ఈ 3 రోజుల్లో అతని ప్రవర్తన బాగోలేకపోయినా కనకాన్ని అతను సరిగ్గా చూసుకుంటాడని నమ్మకం రాలేకపోయినా వెంటనే అతన్ని ఈ ఊరు నుండి పంపించేద్దాము, పోలీసులకు అప్పగిద్దాము అని చెప్పి అక్కడున్న బామ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అబ్బాయి, నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి 3 అంటే 3 రోజులు ఆదికేశవుల గారి ఇంట్లో నువ్వు ఉండడానికి నీకు అవకాశం ఇస్తున్నాము. కానీ ఈ 3 రోజుల్లో నువ్వు కనుక మంచివాడివని నిరూపించుకోలేకపోతే అప్పుడు నిన్ను ఊరి నుండి పంపించడం మాత్రమే కాదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి నువ్వు జైలుకు వెళ్ళేలాగా చేస్తాము అని చెప్పి అక్కడున్న బామ్మ విహారీకి చెబుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ బామ్మ, నాకు ఒక్క అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని తప్పకుండా నేను ఉపయోగించుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో అంబిక సుభాష్ని రామాపురం పంపించడంతో అక్కడ ఉండే ఆదికేశవుల్ని కలవడం కోసం అని చెప్పి సుభాష్ వస్తాడు. లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరినొకరు బాధగా చూసుకుంటూ ఇంటికి మెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు ఆదికేశవులు చాలా కోపంగా ఇంటికి వస్తాడు. ఆదికేశవులు ఇంటికి వచ్చిన తర్వాత గౌరీ ఏమయ్యా తీర్పు ఏం చెప్పారు అని అంటూ ఉంటే ఆ విహారీగాడు అంత త్వరగా మన అమ్మాయిని వదిలిపెట్టేలాగా లేడు. 3 రోజులు పంచాయతీ పెద్దలు అవకాశం ఇచ్చారు మన ఇంట్లో ఉండడానికి. ఈ 3 రోజుల్లో అతని ప్రవర్తన బాగోలేకపోయినా, మన అమ్మాయిని అతను సరిగ్గా చూసుకోకపోయినా, మనకి నమ్మకం కలగకపోయినా పోలీసులకు పట్టించాలని ఊరి ప్రజలంతా కూడా నిర్ణయించారు అని చెప్పి అంటూ ఉంటే ఆ దరిద్రం మన అమ్మాయికి త్వరగా వదిలితే మంచి సంబంధం చూసి మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉండేలాగా పెళ్లి చేయొచ్చు, దాని జీవితాన్ని బాగు చేయొచ్చు అని చెప్పి గౌరీ ఆదికేశవులతో అంటూ ఉంటుంది. ఇంతలో సుభాష్ ఆదికేశవుల్ని కలవడం కోసం అని చెప్పి తన ఇంటికి వస్తాడు. ఏమండి ఇక్కడ ఆదికేశవులు అంటే ఎవరు అని చెప్పి సుభాష్ అడగడంతో నేనే బాబు అని చెప్పి
ఆదికేశవులు అంటూ ఉంటారు. వీక్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును బాబు నేనే అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక దాంతో సుభాష్ పాకెట్ల నుండి గన్ తీసి ఆదికేశవుల్ని బెదిరించాలని అనుకుంటూ ఉండగా, వీక్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయాలనుకుంది నేనే బాబు, కానీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వాళ్ళకి సమయానికి మెటీరియల్ని అందించలేకపోతున్నాను. ఒకవేళ మీరు ఆ కంపెనీ తరపునే వస్తే దయచేసి మీ యజమానికి ఈ విషయం చెప్పండి అని ఆదికేశవులు అంటూ ఉండడంతో, సరే అండి అంటూ సుభాష్ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక వెంటనే అంబికకు సుభాష్ ఫోన్ చేస్తాడు. అంబిక గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి సుభాష్ అది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మనం ఆ ఆదికేశవుల్ని కిడ్నాప్ చేయించో భయపెట్టో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయేలాగా వాళ్ళు మెటీరియల్ సప్లై చేయకుండా ఉండేలాగా చేద్దామని అనుకున్నాం కదా, కానీ ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా మనం ఏ ప్రయత్నం చేయకుండానే వాళ్ళే మెటీరియల్ సప్లై ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆ ఆదికేశవులకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉందట, అందుకే ఆయన వర్క్ ఏమీ చేయడం లేదు అని చెప్పి సుభాష్ అంబికకు చెప్పడంతో, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సుభాష్, అంటే మనం ఏం ప్రయత్నం చేయకుండానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోబోతుందన్నమాట. ఆ ఒక్క ప్రాజెక్ట్ ఆగిపోతే అప్పుడు వీక్రాఫ్ట్ కంపెనీ మొత్తం కూడా పతనం అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనే కాదు, నేషనల్ మార్కెట్లో కూడా వీక్రాఫ్ట్ కంపెనీ తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పి అంబిక సుభాష్తో అంటూ ఉంటుంది. ఇక అలా సుభాష్ అంబికతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే అక్కడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా బయట నిలబడి ఉంటారు. విహారీ గారు దయచేసి నేను చెప్పేది వినండి, ఇదంతా మీకు అవసరమా? ఈ 3 రోజుల్లో మా వాళ్ళకు మీ మీద నమ్మకం కలగకపోతే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తామని అంటున్నారు. దయచేసి మీకు దండం పెడతాను, మీ మంచి కోసమే చెప్తున్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లేదు లక్ష్మి, నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, చివరికి నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇంతలో సుభాష్ విహారిని లక్ష్మిని చూడకుండానే అక్కడి నుండి కారులో వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఆదికేశవులు హాల్లో కూర్చొని ఉండగా విహారీ ఆ ఊర్లో ఒక వ్యక్తి మగ్గం నేస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఈ మగ్గం ఎలా నేస్తారో నాకు కూడా నేర్పించరా, నేను కూడా చీరలు నేయడం నేర్చుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే బాబు తప్పకుండా నేర్పిస్తాను అని చెప్పి విహారీకి చీరలు ఎలా నేస్తారో నేర్పించడంతో విహారీ కూడా ఆదికేశవులు ఇంటి బయట కూర్చొని చీరలు నేయడం మొదలు పెడతాడు. విహారీ గారు, ఏంటి విహారీ గారు ఇది, మీరు చీరలు నేయడం ఏంటని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లక్ష్మి మనం వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్కి మీ నాన్నగారికి కాంట్రాక్ట్ ఇచ్చాము, నీకు తెలుసు కదా, ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరికి వచ్చింది. డెడ్లైన్ పూర్తయ్యేలోపు మనం మెటీరియల్ని వాళ్ళకు సప్లై చేయాలి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన బ్రాండ్ నేమ్ పడిపోతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అందుకే నేను కూడా ఇక్కడే ఉండి మగ్గం నేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నీ మీద నాకున్న ప్రేమను కూడా మీ నాన్నగారికి తెలిసేలాగా చేస్తానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ మంజుల ఊళ్ళో అడుగు పెడుతుంది. పంచాయతీ దగ్గర నుండి ప్రజలంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు మంజుల తన తల్లిదండ్రులతో, అమ్మ ఏంటిది, ఈరోజు ఏదైనా తీర్పు జరిగిందా, ఏదైనా భార్యాభర్తల గొడవ అని అంటూ ఉంటే, అవునే మన ఆదికేశవులో ఉన్నాడు కదా, తన కూతురు లక్ష్మి పాపం అమెరికా సంబంధం అని పెళ్లి చేస్తే ఇంట్లో పని మనిషిని చేసి ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టాడట. ఆ అబ్బాయి గురించే ఇందాక ఇక్కడ తీర్పు చెప్పారు అని మంజుల తల్లి అంటూ ఉంటుంది. ఇక దాంతో మంజుల, అవునా, నేను వెంటనే వెళ్ళి లక్ష్మిని కలవాలి అని చెప్పి ఆదికేశవుల ఇంటికి మంజుల వస్తుంది. అమ్మ మంజుల, ఎప్పుడొచ్చావో, నా కూతురులాగా కాకుండా నువ్వైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమ్మా,
ఎట్టి పరిస్థితులను ఏ ఆడపిల్ల జీవితం కూడా నా కూతురులాగా అవ్వకూడదు అని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మంజుల లక్ష్మి ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే అక్క అంటూ లక్ష్మి మంజులను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మంజుల విహారితో, విహారి గారు మీతో ఒక విషయం మాట్లాడాలి, పక్కకు రండి అని చెప్పి మంజుల విహారీకి లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో విహారీ ఆనందపడిపోతూ ఉంటాడు. సహస్ర చేసిన కుట్ర గురించి, మంజుల లక్ష్మికి చేసిన సాయం గురించి తెలుసుకొని విహారీ థ్యాంక్స్ మంజుల గారు, నిజంగా మీరు చేసింది మామూలు సాయం కాదు. ఈరోజు నుండి లక్ష్మి కాలు కింద పెట్టకుండా తనకి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ లక్ష్మికి అన్నం తినిపించడం, రాత్రిపూట లక్ష్మి వాళ్ళ ఊర్లో కరెంటు పోవడంతో లక్ష్మి నిద్రపోతూ ఉంటే విసనకర్రతో విహారీ రాత్రంతా కూర్చొని విసురుతూ ఉండడం, ఇదంతా చూసి ఆదికేశవులకి లక్ష్మి మీద విహారీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంటుంది. నిజంగానే నా కూతుర్ని ఈ విహారీ ఇంతలా ప్రేమిస్తున్నాడా అని చెప్పి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మి కోసం స్పెషల్గా విహారీ కిచెన్లోకి వెళ్ళి అన్ని వంటలు కూడా వండుతూ ఉంటాడు. అలా విహారీ మంచితనాన్ని చూసి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా కరిగిపోతూ ఉంటారు. వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ నుండి ఒక ఎంప్లాయ్ రామాపురానికి బయలుదేరి వస్తాడు. ఇక అలా రామాపురానికి బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడ విహారీ చీరలు నేయడం చూసి సార్ సార్ ఏంటి సార్ ఇది, మీరు చీరలు నేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఆదికేశవులు అతన్ని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఎవరయ్యా ఇతను అని చెప్పి అంటూ ఉంటే సార్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కదా వీక్రాఫ్ట్స్ నుంచి, ఆ ప్రాజెక్ట్ ఓనరే ఈయన మా బాస్ అని చెప్పి వచ్చిన అతను చెప్పడంతో ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. మేడం మీరేంటి మేడం ఇక్కడున్నారో, అయినా మీరు వీళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చారు కానీ మీరే దగ్గరుండి ఈ పనులు చేయడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి అతను అంటూ ఉండడంతో ఇక విహారీ చూడు రాహుల్, ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడింది కదా, అందుకే నేను లక్ష్మి ఇద్దరం కొద్ది రోజులు ఇక్కడే ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకుంటున్నాం, ఈ విషయం ఎవరికి చెప్పకు అంటూ అతన్ని అక్కడి నుండి విహారీ పంపించేస్తాడు. ఏంటో మా ఎండి సార్, మా సీఈఓ ఇద్దరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు అని చెప్పి అతను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఏంటి ఎండీనా అని చెప్పి ఆదికేశవులు షాక్ అవుతూ ఉంటాడు. అవును మామయ్య గారు, వీక్రాఫ్ట్ కంపెనీకి నేను సీఈఓనైతే లక్ష్మి ఎండి అని చెప్పి అంటూ ఉండడంతో ఇక అప్పుడు ఆదికేశవులు లక్ష్మి ఎండి అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు మీరు కనకాన్ని ఇంట్లో పని మనిషిని చేశానని అనుకుంటున్నారు, కానీ కనకం పని మనిషి కాదు, కంపెనీకి ఎండి అని చెప్పి ఇప్పటికైనా తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి మామయ్య గారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలాగే వీక్రాఫ్ట్స్ కంపెనీ గురించి, కంపెనీ సీఈఓ అయిన విహారీ ఎండి లక్ష్మి గురించి ఎంతో గొప్పగా న్యూస్లో ఆర్టికల్ వస్తూ ఉంటుంది. ఇక అలా పేపర్లో లక్ష్మి విహారీల ఫోటోలతో పాటు వాళ్ళు చేసిన సేవ గురించి, చేనేత కార్మికులకు వాళ్ళు చేస్తున్న మంచి గురించి గొప్పగా రావడంతో ఊర్లో అందరూ కూడా ఆదికేశవుల్ని, విహారీని, లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఇక దాంతో ఆదికేశవులు మనసు మార్చుకొని విహారీని క్షమాపణ అడుగుతూ లక్ష్మిని విహారీతో పంపిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.